హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదాస్ స్టోరీ కార్నర్. మనం మహాభారతం ఎపిసోడ్ 9 లో ఏకలవ్యుడి జీవిత కథ, అలాగే ద్రోణాచార్యుడి కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు తర్వాత ఏమి జరిగిందో తెలుసుకుందాం పదండి. మహాభారతంలో ఎంతోమంది గొప్ప యోధులున్నారు. కాని కర్ణుడి లాంటి సంక్లిష్టమైన విషాదభరితమైన పాత్ర బహుశా మరొకటుండదేమో. ఈరోజు మనం ఈ గొప్ప వీరుడి కథలోకి, ముఖ్యంగా అతని జీవితాన్ని శాసించిన ఆ శాపాల వెనకున్న గాథలోకి తుంగిచూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలోనే గొప్ప విలుకారుడవ్వాలనేది మీ జీవిత లక్ష్యం అయితే దానికోసం ఎంత దూరం వెళ్తారు? ఏం చేయడానికి సిద్ధపడతారు? కర్ణుడి జీవితం మొత్తం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే సాగింది. ప్రతి గొప్ప యోధుడికి ఒక గురువు కావాలి కదా. కర్ణుడి ప్రయాణం కూడా సరిగ్గా అక్కడే మొదలైంది. ఒక గొప్ప వీరుడుగా ఎదగాలనే అతని కలకి బీజం పడింది ఇక్కడే అన్నమాట. ఎంతో ఆశతో హస్తినాపురంలో రాజకుమారులకు శిక్షణ ఇస్తున్న గురు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్లాడు కర్ణుడు. కాని అక్కడ అతనికి దక్కిందేంటి? ఘోర అవమానం. నువ్వు సూతపుత్రుడివి, అంటే ఒక రథసారథి కొడుకువి, నీకు నా విద్య నేర్పించను అని ద్రోణుడు మొహం మీదే చెప్పేశాడు. బహుశా కర్ణుడి గుండెలో నాటుకున్న మొట్టమొదటి అత్యంత లోతైన గాయం ఇదేనేమో. కాని ఆ అవమానం కర్ణుడిని వెనక్కి లాగలేదు. పైగా అతనిలో కసిని, పట్టుదలని 1000 రెట్లు పెంచింది. విద్య నేర్చుకోవడానికి కులం అడ్డంకి కాదు, మీకంటే గొప్ప గురువు దగ్గర విద్య నేర్చుకుని చూపిస్తాను అని అక్కడే శపథం చేశాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు, సాక్షాత్తు ద్రోణుడి గురువైన పరశురాముడి దగ్గరికే వెళ్లాలని. అయితే పరశురాముడి శిష్యుడిగా మారడం అనుకున్నంత సులభం కాదు. దానికోసం కర్ణుడు ఒక పెద్ద అబద్ధం చెప్పాల్సొచ్చింది. పాపం అతనికప్పుడు తెలీదు, ఆ ఒక్క అబద్ధం తన జీవితాన్నే, తన విధి రాతనే మార్చేస్తుందని. ఎందుకంటే పరశురాముడికి క్షత్రియులంటే అస్సలు పడదు. వాళ్లను చూస్తేనే ఆయనకు కోపం. ఆయన తన విద్యను కేవలం బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తాడు. అందుకే కర్ణుడు ఒక ఉపాయం పన్నాడు. తనెవరో, తన నేపథ్యమేంటో దాచిపెట్టి తానొక బ్రాహ్మణుడినని చెప్పాడు. చూసారా, ఆ విద్య మీదున్న తపనతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కర్ణుడి వినయం, నేర్చుకోవాలన్న తపన చూసి పరశురాముడు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇతను నిజంగానే బ్రాహ్మణుడు అని నమ్మేశారు. వెంటనే శిష్యుడిగా స్వీకరించారు. మొత్తానికి కర్ణుడు అనుకున్నది సాధించాడు. తన కలల గురువు దొరికాడు. శిక్షణ మొదలైంది. కొన్నాళ్లపాటు అంతా బాగానే సాగింది. కర్ణుడి శిక్షణ అద్భుతంగా జరుగుతోంది. కాని కథ ఎప్పుడూ ఒకేలా సాగదు కదా. ఒక సంఘటన జరిగింది. అది గురువు పట్ల కర్ణుడి భక్తిని, అతని సహనాన్ని తీవ్రంగా పరీక్షించింది. కాని దురదృష్టవశాత్తు అదే సంఘటన అతని అసలు రంగును కూడా బయటపెట్టింది. అప్పటికే పరశురాముడి దగ్గర కర్ణుడు గొప్ప గొప్ప అస్త్రాలన్నిటినీ నేర్చేసుకున్నాడు. వాటి మంత్రాలను ఆకలింపు చేసుకున్నాడు. ఆ విద్యమీద ఉన్న ఏకాగ్రతలో పడి తన గతాన్ని, ఆ సూతపుత్రుడినన్న అవమానాన్ని అన్నీ మర్చిపోయేంత నిమగ్నమయ్యాడు. సరిగ్గా ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఒకరోజు మధ్యాహ్నం అలసిపోయిన పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడే ఒక పురుగు, చాలా భయంకరమైన పురుగు, నెమ్మదిగా కర్ణుడి తోడను తొలిచేయడం మొదలుపెట్టింది. నొప్పి నరకాన్ని చూపిస్తోంది. కాని గురువుగారి నిద్రకు ఆటంకం కలగకూడదని కర్ణుడు పళ్ల బిగువన ఆ బాధను మౌనంగా భరించాడు. ఎంతసేపని భరిస్తాడు? చివరికి ఆ గాయం నుంచి రక్తం కారి కారి పరశురాముణ్ణి తాకింది. అంతే, ఆయనకు మెలకువ వచ్చేసింది. లేచిన పరశురాముడు ఆ రక్తాన్ని, ఆ గాయాన్ని, అంత నొప్పిని ఓర్చుకుంటూ కూచున్న కర్ణుడిని చూశాడు. ఆయనకు ఒక్క క్షణంలో అంతా అర్థమైపోయింది. కోపంతో గర్జించాడు, ఆగు! ఇంతటి నొప్పిని ఏ బ్రాహ్మణుడు భరించలేడు. నీ సహనం చూస్తుంటే నువ్వు క్షత్రియ లక్షణాలున్నవాడివిలా ఉన్నావు. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నాతో అబద్ధం చెప్పావు కదూ అని నిలదీశాడు. అంతే, ఆ ఒక్క అబద్ధం కర్ణుడి జీవితాన్ని శాపాలమయం చేసింది. ఇక చూడండి, విధి అతనితో ఎలా ఆడుకుందో. 2 వేర్వేరు సంఘటనలు, 2 వ్యక్తులు. వాళ్ళిచ్చిన 2 శాపాలు ఆ మహాయోధుడి తలరాతలు పూర్తిగా మార్చేశాయి. మోసపోయానన్న కోపంతో పరశురాముడు ఊగిపోయాడు. వెంటనే శపించాడు. నన్ను మోసం చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించావు కాబట్టి నీకు ఎప్పుడైతే అత్యంత అవసరం వస్తుందో, నీ ప్రాణం మీదకు వస్తుందో, సరిగ్గా అదే సమయానికి ఈ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని మర్చిపోతావు అని.
చూడండి ఎంత దారుణమో. దేనికోసమైతే కర్ణుడు జీవితాన్నే పణంగా పెట్టాడో అదే అతనికి చివరి నిమిషంలో దక్కకుండా పోయింది. ఆ దెబ్బతో కర్ణుడి గుండె బద్దలైపోయింది. గురువు తిరస్కరించాడు, పైగా శపించాడు. జీవితంలో ఇంకేం మిగిలింది? ఏం చెయ్యాలో తెలియక, లక్ష్యం లేకుండా ఆ గురువు మాటలే చెవులో మార్మోగుతుంటే అడవుల్లో పెచ్చివాడిలా తిరగటం మొదలుపెట్టాడు. ఇలా తిరుగుతుండగా ఒకరోజు కనీసం తన విద్యనైనా మర్చిపోకూడదని అడవిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాని విధి మరోసారి వక్రించింది. అతను వేసిన బాణం పొరపాటున వెళ్లి ఒక బ్రాహ్మణుడి ఆవుకి తగిలింది. అంతే, అది అక్కడికక్కడే చనిపోయింది. ఇది పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగింది. కర్ణుడు కావాలని చేసింది అస్సలు కాదు. కాని తన ఆవు చనిపోవడం చూసిన ఆ బ్రాహ్మణుడు తట్టుకోలేకపోయాడు. దుఃఖం, కోపం కట్టలు తెంచుకున్నాయి. కర్ణుడిపై రెండో శాపాన్ని విసిరాడు. ఎలా అయితే నువ్వు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నా ఆవును చంపావో, అదేవిధంగా నీ జీవితంలో నీకు అతిపెద్ద శత్రువు ఎదురైనప్పుడు నీ రథచక్రం భూమిలో కూరుకుపోయి నువ్వు కూడా నిస్సహాయుడివైపోతావు అని. చూశారా? ఒకటి కాదు, రెండు భయంకరమైన శాపాలు. మొదటిది కీలక సమయంలో తన మెదడున పనిచేయకుండా చేస్తుంది. రెండోది కీలక సమయంలో తన బలాన్ని పనిచేయకుండా చేస్తుంది. ఇక అంతే, కర్ణుడి విధి అక్కడితో రాయబడిపోయింది. ఒక్కసారి అతని జీవితాన్ని చూస్తే ఎంత విషాదమో కదా. కేవలం పుట్టుక వల్ల గొప్ప గురువు దగ్గర అవకాశం కోల్పోయాడు. జ్ఞానం కోసం అబద్ధం చెప్పాడు. అదే గురువు కోసం నరకయాతన అనుభవించాడు. కాని చివరికి ఆ గురువు చేతే శపించిబడ్డాడు. ఆ తర్వాత తను చెయ్యని తప్పుకు మరో శాపాన్ని మూటగట్టుకున్నాడు. అతని ప్రయాణం మొదలైన దగ్గర్నుంచి విషాదమతడ్ని వెంటాడుతూనే ఉంది. ఇదంతా విన్నాక మనందరి మదిలో ఒకే ప్రశ్న మిగిలిపోతుంది. ఇది కర్ణుడు చేసుకున్న కర్మకు ప్రతిఫలమా? తన లక్ష్యం కోసం ఆడిన చిన్న అబద్ధానికి ఇంత పెద్ద శిక్ష అవసరమా? లేకపోతే ఇదంతా అతని తప్పు కానే కాదా? కేవలం విధి అతనితో ఆడిన ఒక క్రూరమైన నాటకమా? సరే, ఇక ఆ రోజు రానే వచ్చింది. ద్రోణుడి దగ్గర శిక్షణ పొందిన కౌరవులు, పాండవులు గొప్ప యోధుల్లా తయారయ్యారు. హస్తినాపుర ప్రజల ముందు తమ విద్యల్ని ప్రదర్శించడానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఇక రంగస్థలం సిద్ధమయింది. రాజులు, గురువులు, ప్రజలు అందరి కళ్ళు ఒకే చోటున్నాయి. యువరాజుల పరాక్రమాన్ని చూడాలని తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ధర్మరాజు, నకుల సహదేవులు తమ తమ నైపుణ్యాలను చూపించారు. తరువాత సీన్లోకి ఎంటరయ్యాడు దుర్యోధనుడు. వచ్చి నేరుగా భీముడికి సవాల్ విసిరాడు. చిన్నప్పట్నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పగ ఇప్పుడు ఒక భయంకరమైన గదాయుద్ధంగా మారబోతోంది. ఇంకేముంది, భీముడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా గద తీసుకుని రంగంలోకి దూకాడు. ఆ ఇద్దరు బలశాలురు వాళ్ల గదలు ఒక్కదానికొకటి తగిలినప్పుడు వచ్చిన శబ్దానికి సభ మొత్తం దద్దరిల్లిపోయింది. వాళ్ల పోరాటం అంత భీకరంగా ఉంది. 4 గంటలు గడిచినా ఎవ్వరూ తగ్గట్లేదు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ద్రోణాచార్యుడు మధ్యలో కల్పించుకుని పోరాటాన్ని ఆపేశాడు. ఇద్దరూ గదావిద్యలో సమానవీరులే అని ప్రకటించాడు. కాని ఇది సమస్యను పరిష్కరించలేదు, నిజానికి ఇంకా పెంచింది. ఆ గదాయుద్ధంతో సభ మొత్తం వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆ వాతావరణాన్ని చల్లబర్చడానికి ద్రోణుడు తన ప్రియ శిష్యుడు అర్జునుణ్ణి పిలిచాడు. అర్జునుడు ఇప్పుడు తన అద్భుతమైన విలువిద్యతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాడు. ఒక్కో బాణంతో ఒక్కో అద్భుతం. మొదట ఒక బాణం వేశాడు. ఆకాశంలో నల్లని మేఘాలు, వర్షం. తర్వాత ఇంకో బాణం, అగ్ని పుట్టి ఆ నీరంతా ఆవిరైపోయింది. చూస్తుండగానే మూడో బాణంతో ఆకాశం నుంచి గులాబీల వర్షం. కాని ఆగండి, అక్కడితో అయిపోలేదు. కొన్ని బాణాలతో భూమిలోంచి వేలకొద్దీ నాగుపాములను బయటకు రప్పించాడు. చివరిగా ఒకే ఒక్క బాణంతో గద్దల దండును పిలిచి ఆ పాములన్నిటినీ ఎతుకుపోయేలా చేశాడు. ఈ అద్భుతాలు చూసిన జనమంతా ముందు షాక్లో ఉండిపోయారు. ఆ తర్వాత చప్పట్లతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇక అర్జునుడికి సాటి లేరని అందరికీ అర్థమైపోయింది. ఇక వాళ్ల గురువు ద్రోణాచార్యుడికైతే గర్వంతో ఛాతీ ఊపొంగిపోయింది. వెంటనే లేచి ప్రకటించేశాడు, ఈ ప్రపంచంలో అర్జునుణ్ణి మించిన వీరుడు లేడు అని. కాని సరిగ్గా అప్పుడే ప్రవేశద్వారం దగ్గర్నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. అర్జునా, నీ పిల్ల చేష్టలు ఆపు. నీకు నిజంగా ధైర్యముంటే నాతో పోటీపడు అని ఒక అపరిచిత యోధుడు సవాలు విసిరాడు. ఆ మాట వినగానే దుర్యోధనుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది.
ఆ సవాల్ విసిరింది మరెవరో కాదు, చరిత్రలోనే గొప్ప యోధుడైన పరశురాముడి శిష్యుడు, సూర్యభగవానుడి తేజస్సుతో సహజ కవచకుండలాలతో వెలిగిపోతున్న కర్ణుడు. అప్పుడు ద్రోణుడడిగాడు, ఎవరు నువ్వు, నీ కులమేంటి అని. కర్ణుడు, నేను సూతపుత్రుడ్ని అని చెప్పగానే అక్కడంతా నిశ్శబ్దం. క్షత్రియుల ప్రదర్శనలో ఒక సూతుడికి పోటీపడే అర్హత లేదంటూ కర్ణుణ్ణి అవమానించి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. కర్ణుడి దగ్గర సమాధానం లేదు. తలదించుకున్నాడు. అతని పరాక్రమం, అతని అస్త్రవిద్య, అతని టాలెంట్ అన్నీ అతని పుట్టుక ముందు ఓడిపోయాయి. అవమానంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. కర్ణుడు అలా అవమానంతో తల దించుకునుంటే, అందరూ జాలిపడుతుంటే, ఒక్కడు మాత్రం అందులో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చూశాడు. అతనే దుర్యోధనుడు. ఆహా, అర్జునుడికి సరిగ్గా సరిపోయే వీరుడు దొరికాడు, ఇతన్ని నావైపు తిప్పుకోడానికి ఇదే కరెక్ట్ టైం అని వెంటనే గ్రహించాడు. ఇక్కడే చూడాలి దుర్యోధనుడి తెలివి. వెంటనే ముందుకొచ్చాడు. పరాక్రమానికి పుట్టుకతో సంబంధం లేదు అని గట్టిగా ప్రకటించాడు. కర్ణుడికి రాజుతో పోరాడే అర్హత లేదా? అయితే నేనే అతన్ని రాజుంచేస్తాను అన్నాడు. అక్కడికక్కడే పెద్దల అనుమతితో కర్ణుడికి అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసేశాడు. ఒకే ఒక్క దెబ్బకు కర్ణుడి ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అతన్ని తన శాశ్వత మిత్రుడిగా మార్చేసుకున్నాడు. దుర్యోధనుడేమడిగాడు? నాకు నీ స్నేహం చాలు అన్నాడు. అంతే. ఆ మాటకు, ఆ గౌరవానికి కర్ణుడు కరిగిపోయాడు. కృతజ్ఞతతో ఎమోషనల్ అయిపోయి మాటిచ్చాడు, నా ప్రాణమున్నంతవరకు, నా చివరి శ్వాస వరకు నీకే నా విధేయత అని. ఆ ఒక్క మాటతో వాళ్ల స్నేహం శాశ్వతమైపోయింది. చూసారా, ఈ స్నేహం వెనుక రెండు వేర్వేరు కారణాలున్నాయి. దుర్యోధనుడికి ఇది ఒక పొలిటికల్ మూవ్, అర్జునుణ్ణి ఎదుర్కోవడానికి ఒక ఆయుధం. కాని కర్ణుడికి అది తన పరువు కాపాడిన వాడికి తీర్చుకోవలసిన రుణం, ఒక గౌరవ బంధం. ఇలా ఒకరి అవసరం, మరొకరి కృతజ్ఞత, ఈ రెండింటి పునాదుల మీద ఒక బలమైన స్నేహం మొదలైంది. కాని స్వార్థం, పరిస్థితుల వల్ల పుట్టిన ఈ బంధం నిజంగా జీవితకాలం నిలుస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానమే రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రమానికి దారి చూపించబోతోంది. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.